అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వీళ్ళు ఎవరైనా ఈ ముఖాన్ని చూసుంటే, నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హలో శ్రవంతి, ఫైనల్గా 2 months అయిపోయినాయా? వాయిస్ కూడా రావట్లేదు బయటికి నీది. అయ్యయ్యో, డోంట్ క్రై. ఓ షిట్, ఐ మేడ్ హర్ క్రై. సో 2 months ఎలా అయిపోయినాయో తెలియలేదు. ఇప్పుడు శ్రవంతిని డ్రాప్ చేస్తున్నాం. అండ్ దెన్ ఈ అవతారం ఏంటంటే ఇవాళ సుక్మన్ బర్త్డే కూడా. అసలు బర్త్డే ప్లాన్స్ ఏంటో నేను నెక్స్ట్ చూపిస్తాను. కానీ ఫస్ట్ శ్రవంతిని డ్రాప్ చేసిన తర్వాత అసలు ఈ అవతారంలో ఎందుకున్నానో కూడా చెప్తాను. ఫస్ట్ తన్ని కన్సోల్ చేస్తా. శ్రవంతికి ఇయర్ 29 years వస్తాయి. బట్ చూడటానికి అలా ఉంది, స్కూల్ పిల్లలా ఉంది. 29. ఫైనల్గా అందరూ వెళ్ళిపోయారనమాట. ముందు రోజు నైట్ సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా ఫ్లైట్ ఎక్కిచ్చేసాం. ఇంకా శ్రవంతి ఒక్కతే లాస్ట్ ఫ్లైట్ ఎక్కింది. శ్రవంతి సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి బుక్ చేసుకుంది. సో చెక్ ఇన్కి వచ్చాం. అదర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండ్ 1 day స్టే సింగపూర్లో. స్కూల్ పిల్లలాగానే వాటర్ బాటిల్, షూ. I don't have space. ద ఫీలింగ్ శ్రవంతికి చూపి ఏడుస్తూ అందరికీ చూపించాలి. ఇట్స్ ఓకే, మమ్మీ దగ్గరికి వెళ్తున్నావా? టాటా, హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెల్స్. ఈ ఫోటో తీసుకోవాలి మనం ఒకటి కూడా. బాయ్, టేక్ కేర్. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ కుడెంట్ హోల్డ్ మై టీయర్స్. యాక్చువల్లీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. ఆ రోజు శ్రవంతి ఏడుస్తుంది, ఇంకా నేను ఏడిస్తే ఇంకా యాడ్ ఆన్ అయ్యొద్దని. యాక్చువల్గా పేరెంట్స్ ముందు ఎప్పుడూ యాడ్ ఆన్ అనమాట. ఐ టేక్ మై ఓన్ టైం. అసలు అంతా ప్రాసెస్ చేసుకోవడానికి కూడా నాకైతే చాలా హెవీగా అనిపించింది. ఇల్లంతా ఒకటి ఖాళీ అయింది. ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది పెళ్ళైన తర్వాత. కానీ ఫ్యామిలీని మిస్ అయ్యేది అది ఎప్పటికీ పోదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన ఫుడ్ రెడీగా ఉండడం, అమ్మ కానీ శ్రవంతి కానీ ఎవరో ఒకరు చేసి నా కోసం ఫుడ్ రెడీగా పెట్టేవాళ్ళు. అండ్ దెన్ ఏదో ఒకటి మాట్లాడుకోవడమో తిట్టుకోవడమో ఏదో ఒకటి ఉండేది. సడన్గా ఇల్లంతా చాలా క్వైట్గా అయిపోయినట్టు అనిపించింది. సో శ్రవంతిని అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తిను అను అని చెప్పి నాకు తెలిసిన అమ్మాయి, మన తెలుగు అమ్మాయే. వాళ్ళు వరుణ్ అండ్ అను వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కున్నారనమాట బ్లాక్ హౌస్ బేలో. ఇల్లు అయితే చాలా బాగుంది తెలుసా. బీచ్ వ్యూ ఉంది. నేను పెద్దగా రికార్డ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కంఫర్టబుల్ అవునో కాదో తెలీదు. నేను అందుకే ఏమీ పెద్దగా రికార్డ్ చేయలేదు. నేను అందుకే శారీలో ఉన్నానమాట. తిను నన్ను చాలాసార్లు కలవడానికి ఇన్వైట్ చేసింది, ఎప్పుడు కుదరలేదు. ఈసారి కూడా నో చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని సుక్మన్ బర్త్డే ఉన్నా సరే కొంచెం డేలో ఒక 2 hours ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చాను నేను. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అడల్టింగ్ ఏంటో చెప్పనా? పుట్టినరోజు బయట సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళకుండా పూజలకి అటెండ్ అవుతున్నాం. హౌ డు యూ ఫీల్ ఆన్ బర్త్డే నాట్ గోయింగ్ అవుట్ అండ్ అటెండింగ్ పూజ? హీ సో ఫోకస్డ్ ఆన్ ఫుడ్ తినేటప్పుడు అసలు పక్కన భూకప్పం వచ్చినా సరే పట్టించుకోడు. అసలు ఒక్కసారి కూడా ఇటు తిరిగి చూడట్లా. ఇవాళ రెడీ అవ్వడానికి టైం లేకుండా పోయింది. ఎందుకంటే లాస్ట్ టైం సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారనమాట. సో ఇంటికి రావడానికి 1 and ఆ తర్వాత టూ మెనీ థింగ్స్. పడుకునేటప్పటికి మార్నింగ్ 4 అయింది. అసలు జుట్టు కూడా అసలు సరిగ్గా చేసుకోలేదు. చాలా నీట్గా రెడీ అవుదాం అనుకున్నా. ఎప్పుడైనా మనం ఇలా రెడీ అవుదాం అనుకున్నప్పుడే బట్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై స్లీప్ సైకిల్. అదైతే పక్కా ఫర్ షూర్. ఇప్పుడైతే సుక్మన్ బర్త్డే కదా, అట్లీస్ట్ గుర్తు చేసుకోవాల్సి వస్తున్నట్టు అవుతుంది. అలా ఏం లేదు. లైక్ ఎవ్రీ టైం అట్లీస్ట్ బయటకి ఎక్కడికైనా వెకేషన్ లాగా వెళ్ళేవాళ్ళం అనమాట. కానీ ఇయర్ లైక్ మ్యారేజ్ అయ్యి పేరెంట్స్ అంతా ఉండటం వల్ల అండ్ దెన్ దెర్ ఆర్ సర్టెన్ ఫ్యూ గుడ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ లైఫ్. నేను ఫ్యూచర్లో చెప్తా అవన్నీ. చాలా మంచి అండ్ కొన్ని టర్నింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ వెడ్డింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాక అన్నీ మీతో షేర్ చేసుకుంటాను అవ్వడం వల్ల. సో దిస్ టైం కుదరలేదు. బట్ హౌఎవర్ వి స్టిల్ హ్యావ్ సమ్ ప్లాన్ ఆన్. అది ఏంటనేది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత క్విక్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి మా ఇల్లు వచ్చేసి ఒక 20 minutes పడుతుంది. ఇది వచ్చేసి ఏరియా బ్లాక్ హౌస్ బే అనమాట. చాలా ఇండివిజువల్ హౌసెస్ అండ్ దెన్ మన ఇండియన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఏరియా. చాలా మంచి ఏరియా కూడా ఇది. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి కొంచెం ప్యాకింగ్ చేసుకోవాలి. దెన్ ఐ విల్ లెట్ యూ నో వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్. సో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం. అది ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 3 minutes. ఇంటి దగ్గర నుంచి లగేజ్ కొంచెం ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్గా వానపడింది అనమాట. ఎలాగో రిలాక్సింగ్ డే కావాలనుకున్నాం కాబట్టి వెదర్ ఇలా ఉన్నా సరే మాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది.
సారీ, లాస్ ఇన్ ట్రాన్సిషన్. లైక్ చాలా టైర్డ్గా ఉంది చెప్పానా, అస్సలు గ్యాప్ లేదు. ఈ ఎయిర్బిఎన్బి స్టేకేషన్ బుక్ చేసుకున్నాం అనమాట. లైక్ స్టే జస్ట్ ఎందుకంటే వెదర్ అస్సలు బాగాలేదు. హవెవర్ లైక్ మా ఇద్దరికి కొంచెం జకూసీ లైక్ హాట్ వాటర్ బాత్స్ లాంటివి, అండ్ దెన్ నెట్ఫ్లిక్స్ అండ్ చిల్, కొంచెం కోజీ సన్ రూఫ్ కైండ్ ఆఫ్ ఏరియాలో చాలా ఇష్టం. సో అలాని నేను అన్ని ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ఎయిర్బిఎన్బి ప్రైస్కి వస్తుంది అనమాట. సో ఐ డిసైడెడ్ లైక్ ఇది బుక్ చేసుకుందాం అని ఇది బుక్ చేసుకున్నాం ఫైనల్గా. నేను బయట చూపిస్తాను, సుక్మన్ వచ్చాడు, చెక్ ఇన్ చేసేసి వస్తా. తడా, ఇది రూమ్. అంటే ఒక హౌస్లో ఇలాగ సపరేట్గా ఎన్సూట్ లాగా అనమాట. కలర్ కాంబినేషన్ అయితే మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది ఈ రూమ్ కలర్ కాంబినేషన్. దీనికి ఒక టూ యాడెడ్ థింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సపరేట్ బాల్కనీ. అక్కడ బాల్కనీ నుంచి కొంచెం జూమ్ చేస్తే మీకు అక్కడ గ్లాస్ హౌస్ కనిపిస్తుందా. సో మనం దానివల్ల అసలు బుకింగ్ చేసామన్నమాట గ్లాస్ హౌస్ వల్ల. సో వెయిట్, లెట్ మీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని చైర్ నుంచి డ్రెస్కి మార్చుకొని నేను అక్కడ చూపిస్తాను. అండ్ ఎన్సూట్ అంటే సపరేట్ టాయిలెట్ వస్తుంది కదా, అంతా ఉంది. లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెదర్ ఈజ్ ఆల్సో సో గుడ్. నా ఫోర్ హెడ్ని మీరు భరించక తప్పదు, బికాస్ ఐ గాట్ సో ఇరిటేటెడ్, పైకి పెట్టేసుకోవాలనిపించింది అనమాట. లెట్స్ గో. ఇది టికావా ఎస్టేట్. ఇది 1992లో ఈ హౌస్ని ఆర్కిటెక్చరల్ వేలో బిల్డ్ చేశారు. ఫస్ట్ బిల్డ్ చేసుకున్న వాళ్ళకేమో అక్కడ బయట గ్లాస్ హౌస్ లేదు. సెకండ్ కొనుక్కున్న వాళ్ళు బయట గ్లాస్ హౌస్ని బిల్డ్ చేశారు. గ్లాస్ హౌస్ని బిల్డ్ చేసిన తర్వాత ఎయిర్బిఎన్బికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. గ్లాస్ హౌస్ 2022లో బిల్డ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఉయ్యాలు ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయి. అక్కడ ట్రీ హౌస్ కూడా ఉన్నట్టుంది. ప్రస్తుతానికైతే దాన్ని తీసేశారనమాట. సపరేట్గా బ్యూటిఫుల్ గ్లాస్ హౌస్. అసలు వాళ్ళ ఇల్లు ఎంట్రన్స్ కూడా ఎంత బాగుందంటే, ఎవరు కొనుక్కున్నారో కానీ ఇల్లు అసలు మెయిన్గా స్టేజింగ్ లైక్ ఇంటీరియర్ ఎలా చేశారంటే సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఎంట్రన్స్లో కూడా ఇది వచ్చేసి గ్లాస్ హౌస్ అనమాట. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ నో వేర్. ఇమాజిన్ వాన పడుతున్నప్పుడు నెట్ఫ్లిక్స్ అండ్ చిల్, అండ్ దెన్ స్పెసిఫిక్ హీటర్ సిస్టమ్ ఉంది. చాలా నీట్గా డెకోర్ చేశారు. ఈవెన్ ఫర్నిచర్ కూడా కోజీగా పూల్వన్నీ చాలా వామ్గా ఉన్నాయన్నమాట. గేమ్స్ పెట్టారు, అండ్ లోపల వాటర్ ఫెసిలిటీ అండ్ ఛార్జింగ్ ఫెసిలిటీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇది బుక్ చేసుకుంటే మ్యాక్సిమం గ్లాస్ హౌస్లోనే స్పెండ్ చేస్తారు. జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి అడిగింది ఏంటంటే ఏమన్నా వేస్ట్ ఉంటే ఒక కార్నర్కి వదిలేయండి అని చెప్పేసి. సుక్మన్తో కేక్ కటింగ్ ఇక్కడే చేయించాను. అండ్ ఈ స్టే వచ్చి పర్ నైట్ $400 పడింది మాకైతే ఎయిర్బిఎన్బిలో. అట్టడా, ఐ లుక్ సో టైర్డ్. ఇట్స్ ఓకే. ఇది చెప్పి మిమ్మల్ని సాగుకొడుతున్నట్టున్నా. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ హౌస్కి ఒక పార్ట్ అనమాట. అటు పక్కన కనుక మీరు చూస్తే నేను అటు సైడ్ చేంజ్ చేసి చూపిస్తాను కెమెరాని. ఇది పార్ట్ ఆఫ్ ఎయిర్బిఎన్బిలోనే వచ్చిందనమాట. ఇలా ల్యాడర్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ మేబీ ట్రీ హౌస్ లాగా ముందే అరేంజ్మెంట్ ఉందేమో, వీ డోంట్ నో. అండ్ దెన్ లైట్ అక్కడ స్వింగ్ కూడా ఉందన్నమాట. ఇది వన్ పార్ట్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ ఇలాగ గ్లాస్ హౌస్ అరేంజ్మెంట్ అంతా ఉంది. మేము కర్టన్ వేసుకున్నాం ప్రైవసీ కోసం అని చెప్పేసి. అండ్ దెన్ ఇవాళ అయితే సచ్ ఏ రైనీ డే, అందుకని బ్యూటిఫుల్గా ఇదంతా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దెన్ వచ్చేసి అది హీటర్ అరేంజ్మెంట్, అండ్ దెన్ బుక్స్, అండ్ అక్కడేమో గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మా టీవీ. నెట్ఫ్లిక్స్ ఉంది, సో వీ కెన్ నెట్ఫ్లిక్స్ అండ్ చిల్. అండ్ దెన్ అక్కడంతా ఇదిగోండి ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఛార్జింగ్ ప్లగ్, హీటర్, ఇంకో ఎక్స్ట్రా హీటర్ కూడా ఉంది. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ సర్దార్జీ? రిలాక్సింగ్, బెస్ట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్ అనమాట. లైక్ మేము కూడా అసలు ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా, అసలు అలా అనిపించేలాగా ఉంది. ఇది జస్ట్ లైక్ మన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది, లైక్ బ్యాక్ యార్డ్ లాగా. నేనైతే నైట్ సన్సెట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ లైట్స్ అంతా ఆన్ చేసి హర్రర్ మూవీ లాంటి ప్లేసెస్లో వాచ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకని వెనకేదో అక్కడ ఒక చిన్న టైనీ హౌస్ ఉంది కానీ, బట్ అది మనకి యాక్సెస్ కాదు. ఇది వచ్చేసి ఇదే యాక్సెసిబుల్. అండ్ అక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా 2, ఆ బాల్కనీ, అది వచ్చేసి మన రూమ్. సో మేము నెట్ఫ్లిక్స్, అండ్ దెన్ ఇప్పుడే డోర్ డాష్లో పిజ్జా క్లబ్ నుంచి కొన్ని చిప్స్ అండ్ దెన్ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. సో నౌ BRB. సో ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ స్పా సెషన్ కూడా ఉంది. దానికి ఇలాగ బాత్రూమ్, అండ్ దెన్ ఇలాగ పేర్ ఆఫ్ చెప్పలు కూడా ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ బాత్రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో క్విక్గా స్విమ్వేర్లోకి చేంజ్ చేసేసుకొని అసలు ఆ లొకేషన్ చూపిస్తాను మీకు.
హౌస్‌కి ఇంకొక అడిషనల్ థింగ్ ఉందని చెప్పాను కదా! అదేంటంటే ఇలాగ జక్కూసీ ఉంది. అది కూడా ఏంటంటే ఓపెన్ ఎయిర్‌లో అనమాట. మనకి ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇలాగా హాట్ టబ్స్ న్యూజిలాండ్‌లో చాలా ఫేమస్. ఇలాగ ఫారెస్ట్‌లో గానీ, మిడ్ ప్లాంట్స్‌లో గానీ అలాగా చాలా ఫేమస్. సేమ్ ఈ హౌస్‌కి స్పెసిఫిక్‌గా ఓపెన్ ఎయిర్ షవర్ అండ్ ఓపెన్ ఎయిర్ జక్కూసీ అరేంజ్‌మెంట్ ఉంది. అక్కడి నుంచి ఈవినింగ్ టైమ్ షవర్ చేస్తే నీట్‌గా సిటీ కనిపిస్తది. ఇప్పుడు న్యూజిలాండ్‌లో వింటర్ కాబట్టి సన్‌సెట్ ఈవినింగ్ 5:00 కల్లా అయిపోద్ది. సో, 5 తర్వాత మేము స్విమ్ వేర్‌లోకి చేంజ్ చేసుకొని వెళ్లి జక్కీసీలో కొంచెం సేపు 1 ½ అవర్ అక్కడ ఎంజాయ్ చేశామనమాట. న్యూజిలాండ్‌లో యాడెడ్ అడ్వాంటేజ్ ఇదే. ప్రైవసీకి అందరూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓనర్స్ ఆ హౌస్‌లోనే ఉంటారు కదా! మనకి ఎలాంటి భయం లేకుండా వాళ్ళు ఆ రోజు నైట్ బయటకు వెళ్తున్నామని మాకు మెసేజ్ చేసి యూ గైస్ ఎంజాయ్ అని చెప్పేసి ఎళ్లారనమాట. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది మాకైతే. ఇంకా తర్వాత డ్రెసెస్ చేంజ్ చేసుకొని, మళ్ళీ షవర్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ గ్లాస్ హౌస్‌కొచ్చాం. నైట్ ఇక్కడ 12, 1 వరకు ఇక్కడే టైమ్ స్పెండ్ చేశాం. మళ్ళీ డోర్ డాష్‌లో చికెన్ కర్రీ అండ్ దెన్ బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చుకొని అక్కడే ఫుల్‌గా తినేసామనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి క్లీన్ చేసుకోవడానికొచ్చాం. మాకైతే ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ డే ఇంకొకటి ప్లాన్ చేశాను కానీ, సుక్మన్ లేదు ఇంట్లోనే రిలాక్సింగ్‌గా ఉందాం అనేసరికి ఆ ప్లాన్ క్యాన్సిల్ చేయాల్సొచ్చింది. హౌవెవర్ ఆ ప్లేస్‌కి మళ్ళీ నేను సుక్మన్‌ని తీసుకెళ్తాను. అప్పుడు వీడియో మళ్ళీ రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ ఛానల్‌లో రాబోతున్నాయి. ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్. ఇంకా వెడ్డింగ్ వీడియోస్ అవ్వలేదు. కానీ మధ్య మధ్యలో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ కూడా మిస్ చేసుకోకూడదు. మీకవన్నీ నేను చూపియాలి కదా! అని చెప్పేసి మధ్యలో ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి.